నా పేరు డాక్టర్ రమేష్. నేను ఒక సైకియాట్రిస్ట్. ఇటీవల కాలంలో మెడిటేషన్ మరియు పిరమిడ్ ఈ రెండింటి వల్ల ఎనర్జీ అనేది నిజంగా వస్తుందా, కాస్మిక్ ఎనర్జీ అనేది నిజంగా వస్తుందా అనే దాని మీద వచ్చిన అభియోగాల గురించి స్పందించడానికి నేను ఇక్కడ ఉన్నాను. దీనికి సంబంధించిన కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా మీకు అందించడానికి నేను ఉన్నాను. ముఖ్యంగా ఒక సైకియాట్రిస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, లునాటిక్ అంటే మానసిక రుగ్మతో బాధపడుతున్న వాళ్ళని లునాటిక్ అంటారు, మానసిక స్థిమితం లేని వాళ్ళని. లునాటిక్ అంటేనే అనేది గ్రీక్ లాటిన్ పదమైన లూనార్ నుంచి వచ్చింది. లూనార్ అంటే మూన్. అంటే మూన్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఎవరి మనసు మీద అయితే ఎఫెక్ట్ పడి స్థిమితం డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళని లునాటిక్ అనడం జరిగింది. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ అనే ఒక ఎఫెక్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది అనేది ఒక సైంటిఫిక్ ఒక ఎవిడెన్స్ బేస్డ్గా ఉండడం వల్లనే వాళ్ళకి లునాటిక్ అని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని స్టడీస్ కూడా జరిగినాయి. ఫుల్ మూన్ డే రోజు ఒక సముద్రంలో అలల మీదే కాకుండా చార్జ్డ్ పార్టికల్స్, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. ఆ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనే వాటి యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్లోని హార్మోన్స్ అయిన సెరోటోనిన్, నారెడ్రినలిన్ మీద పడడం ఒక సైంటిఫిక్గా నిరూపించబడిన విషయం అది. నెక్స్ట్ అలాగే పిరమిడ్ సొసైటీ వాళ్ళు, అలాగే న్యూ ఏజ్ మూమెంట్ ఉన్న వాళ్ళు 2012 తర్వాత ఫోటాన్ బ్యాండ్ అనే ఎనర్జీ అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఆ ఫోటాన్ బ్యాండ్ అనే దాంట్లో ఆ ఫోటాన్ ఎనర్జీ అనే కక్షలోకి భూమి ఎంటర్ అవుతోంది అని చెప్పడం జరిగింది. ఆ ఫోటాన్ ఎనర్జీ అనే దాని గురించి నాసా వాళ్ళు రిలీజ్ చేసిన స్టడీస్లో, నాసా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో చార్జ్డ్ పార్టికల్, ఒక టర్బులెంట్ క్లౌడ్ అయిన చార్జ్డ్ పార్టికల్స్లో భూమి ఎంటర్ అవుతున్నది వాయేజర్ 1 and 2 శాటిలైట్స్ చూసిన విషయాన్ని నాసా రిలీజ్ చేయడం జరిగింది. సో భూమి ఆల్రెడీ 2012 చివరికల్లా ఫోటాన్ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వడం, అది సేమ్ ఈ ఫుల్ మూన్ డే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో మనిషి యొక్క మైండ్ మీద, సేమ్ అదే విధంగా ఫోటాన్ పార్టికల్స్, చార్జ్డ్ పార్టికల్స్ అయిన ఫోటాన్ ఎనర్జీలోకి వెళ్ళడం వల్ల అది మైండ్ మీద ఎఫెక్ట్ చూపించడం. అలాగే ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదైతే మనిషి యొక్క మానసిక ధైర్యము, మానసిక వ్యక్తిత్వము కి మూల కారణము ఒక ఇన్నర్ డ్రైవ్, ప్లెజర్ కోసం, హ్యాపీనెస్ కోసం ఏర్పడే ఒక ఇన్నర్ డ్రైవ్ అని దానికి అని పేరు పెట్టి ఒక ఇన్నర్ డ్రైవ్ గురించి ఏదైతే చెప్పాడో, అది యాక్చువల్గా ఆధ్యాత్మికంగా ఒక ధ్యానము, పిరమిడ్ దానికి సంబంధించి చెప్పాలంటే దాన్ని దాన్ని ఒక ఇన్స్టింక్ట్ అని చెప్పొచ్చు. ఒక డ్రైవ్స్ని, ఆకలి, నిద్ర, అలాగే కామశక్తి, ఇవన్నీ కూడా ఒక డ్రైవ్స్ అని చెప్పడం జరిగింది. దాని బేస్డ్గా మనిషి యొక్క మనస్తత్వం ఏర్పడుతూ పోతుంది అని చెప్పడం జరిగింది. అయితే దాని గురించే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక పక్షి ఎలాగైతే తన గూటికి చేరుకోవడానికి తన ఇన్స్టింక్ట్ మీద ఆధారపడి ఎలాగైతే తిరిగి రాగలుగుతుందో, ప్రకృతితో దానికి సంబంధం ఉండడం వల్లే ఆ ఇన్స్టింక్ట్ పనిచేస్తూ ఉంది. అలాగే ఎందరో మనకి పవిత్ర గ్రంథమైన భగవద్గీత, అలాగే వేదాల్లో ఎందరో యోగులు చెప్పిన విషయం ఏంటంటే, ఆ ఇన్స్టింక్ట్ అనేది ఒక కుండలిని ఎనర్జీ అని చెప్పడం జరిగింది. ఆ కుండలిని ఎనర్జీలోనే కుండలిని ఎనర్జీ జాగృతం జరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా గుణాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఈ ఇన్స్టింక్ట్ అనే థియరీకిను ఎందరో యోగులు, తపోభూమి అయిన భారతదేశంలో ఎందరో యోగులు చెప్పినటువంటి కుండలిని శక్తికి సంబంధం ఉంది. అలాగే కుండలిని శక్తిలో కుండలిని శక్తి అనేది ఎక్కడ ఉంటుంది అంటే, మన స్పైనల్ కాలం నుంచి 7 చక్రాలుగా ఆ ఎనర్జీ లింకప్ అయి ఉంది. కాబట్టి దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే, బ్రెయిన్ అలాగే స్పైనల్ కార్డ్కి ఈ కుండలిని శక్తి లింకప్ అయి ఉంది. అలాగే ఈ బ్రెయిన్లో కూడా రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని, రైట్ బ్రెయిన్ ఏమో వచ్చేసి ఎమోషన్స్కి, లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి లాజిక్కి
ఆ, ఆ, చెప్పడం జరిగింది. అలా ఆ విధంగానే కుండలిని శక్తిలో కూడా సూర్యనాడి, చంద్రనాడి అని 2 నాడులుగా చెప్పడం జరిగింది. సూర్యనాడి వచ్చేసి ఒక ఫీమేల్ ఎనర్జీగా, ఆ, దాన్నే ఇదా, పింగళ అని చెప్పడం జరిగింది. అంటే ఇదా అంటే ఒక ఫీమేల్ ఎనర్జీ, పింగళ అంటే మేల్ ఎనర్జీ. అలాగే జపనీస్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు దాన్ని చీ ఎనర్జీ, కొండల ఎనర్జీ అని చీ ఎనర్జీ అని చెప్తూ ఫీమేల్ ఎనర్జీని ఇన్ ఎనర్జీ అని, మేల్ ఎనర్జీని యాంగ్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నో మానసిక సమస్యలకు ఈ ఇన్ యాంగ్, ఈ ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ యొక్క బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే వ్యక్తిత్వ ఏర్పాటులో ఉన్న ఏర్పాటులో జరిగే ప్రక్రియ. దీన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎన్నో స్టేజెస్ కింద ఓరల్ స్టేజ్, యానల్ స్టేజ్, ఫాలిక్ స్టేజ్, లేటెంట్ స్టేజ్, అలాగే జెనటల్ స్టేజ్ 5 స్టేజ్లుగా ఆయన విభజించడం జరిగింది. దీన్నే మన సాంప్రదాయంలో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, అలాగే ఆజ్ఞా సహస్రార అని ఆ కుండలి జాగృతాన్ని చెప్పడం జరిగింది. మూలాధారం అంటే తమో గుణము. అంటే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదైతే డిఫెన్సెస్ ఒక్కొక్క స్టేజ్లో మనిషి యొక్క వ్యక్తిత్వ ఎదుగుదలలో ఒక్కొక్క స్టేజ్లో ఎనర్జీ ఎక్కడైతే మాస్టరీ పొందలేక ఒక ఫిక్స్ అయిపోతుందో దాని ప్రకారంగా డిఫెన్సెస్ ఏర్పరచుకుంటాడు, గుణాలను ఏర్పరచుకుంటాడు. ఆ డిఫెన్సెస్ని గుణాలుగా మనం శాస్త్ర ప్రకారం చెప్పొచ్చు. భగవద్గీతలో చెప్పినట్టుగా తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం అనే గుణాలనే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి డిఫెన్సెస్గా పేర్కొనడం జరిగింది. అలాగే మూలాధార చక్రంలో కుండలిని కనుక ఉంటే దాన్ని ఆ వ్యక్తికి తమో గుణ ప్రధానంగా అతని వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. అలాగే స్వాదిష్టాన అంటే స్వ అనే దాంట్లో అధిష్ఠించుకుని కూర్చొని ఉండడం, అలాంటి వాటికి రజోగుణ లక్షణాలు ఉంటాయి. తర్వాత మణిపూరక చక్ర, ఈ మూలాధార చక్ర గుణాలనే మన ఓరల్ స్టేజ్లో ఫిక్స్ అయి ఉంది ఎనర్జీ, ఇన్స్టింగ్ యొక్క లిబిడల్ ఎనర్జీ మూలాధార చక్రలో ఫిక్స్ అయి ఉందని చెప్పడం జరిగింది. స్వాదిష్టాన చక్ర అంటే యానల్ స్టేజ్లో ఎనర్జీ ఫిక్స్ అయి ఉంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మణిపూరక చక్ర అంటే ఈ యొక్క ఫాలిక్ స్టేజ్ దగ్గరగా ఉంది. దాని యొక్క గుణాలంతా మణిపూరక చక్రలో ఈ తమో గుణము, రజోగుణము యొక్క తమో రజోగుణాల యొక్క లక్షణాలు కనబడతాయి. అలాగే ఒక రాను ఈ లేటెంట్ స్టేజ్, తర్వాత జెనటల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదో చెప్పాడు, వీటినంతా కూడా మనం అనాహత చక్ర, అలాగే విశుద్ధ చక్ర యొక్క లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు. అంటే మనిషి సాత్విక గుణంలోకి, అలాగే శుద్ధ సాత్విక గుణంలోకి, అనాహత చక్ర అంటే సాత్వికము, విశుద్ధ చక్ర అంటే ఆ యొక్క శుద్ధి, పూర్తిగా ఆ యొక్క కుండలి శక్తిలో ఉన్న ఆ యొక్క ఫిక్సేషన్స్ శుద్ధి చేసుకొని ఎనర్జీని మాస్టరీ క్రియేట్ చేసుకున్న తర్వాత శుద్ధ సాత్వికంలో ఎంటర్ అవ్వడాన్ని మనం విశుద్ధ చక్రగా చెప్పడం జరిగింది. దాన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ జనరల్ స్టేజ్గా గుర్తించడానికి చెప్పొచ్చు. కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పింది ఒక ఎక్స్పెరిమెంట్గా ఆయన తీసుకున్న ఫైండింగ్స్ మనం అభినందించాల్సిందే. అయితే దానికంటే గొప్ప విషయం ఏమిటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ కేవలం శరీరానికి సంబంధించిన ఇన్స్టింక్ట్ ఎనర్జీ బేస్డ్గానే మొత్తం వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని చెప్పాడు. అయితే మన కల్చరు, మన యోగులు అనుకున్న విషయం ఏంటంటే ప్రకృతితో మనిషి యొక్క వ్యక్తిత్వానికి సంబంధం ఉంటుంది కాబట్టి ఒక ఎమోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఏకత్వం అనే దానికి, ఏకత్వంగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగడం వల్ల ముందు నుంచి కూడా కల్చరు ఈ రైట్ బ్రెయిన్ డెవలప్ అయ్యి, అంటే రైట్ బ్రెయిన్ అంటే సూర్యనాడి డెవలప్ అయ్యే విధంగా ఏర్పడడం జరిగింది. అందుకే ఆడవాళ్ళలో ఎక్కువ రైట్ బ్రెయిన్ అనాహత చక్ర నుంచి వాళ్ళకి ఎనర్జీ, అనాహత చక్రలో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఎక్కువ మేజర్గా. అక్కడ అనాహత చక్ర గుణంగా, అనాహత చక్ర సంబంధించిన గుణాలుగా వాళ్ళ గుణాలు ఉంటాయి. అలాగే మగవాళ్ళకి ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ డెవలప్ అవ్వడం వల్ల ఈ సాత్విక గుణం కంటే కూడా తమో రజో గుణాల నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అయితే ఎవరైనా కూడా చివరికి కుండల్ని రేస్ చేసుకుంటూ మేల్ ఎనర్జీని, ఫీమేల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకుంటూ బ్యాలెన్స్లో తీసుకురావాల్సిందే. అలా జరగని పక్షంలో ఈ మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ మధ్యలో ఇంబ్యాలెన్స్ జరిగి జెండర్ ఐడెంటిటీ ప్రాబ్లమ్స్, మగవాళ్ళలో ఆడవాళ్ళ లక్షణాలు, ఆడవాళ్ళలో ఈ మేల్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేసే మగవాళ్ళ లక్షణాలు ఈ విధంగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఇదంతా చెప్పదలుచుకుంది ఏంటంటే ధ్యానము, పిరమిడ్ ఎనర్జీ, అలాగే శాకాహారం, సాత్విక గుణానికి సంబంధించిన శాకాహారం, ఇవన్నీ కూడా మనిషి వ్యక్తిత్వానికి సహాయపడే లక్షణాలు.
కేవలము ఎవరో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి ఒక 100 సంవత్సరాల ముందు చెప్పింది కాదు. ఎప్పటి నుంచో మన యోగులు మన భారతదేశం చెప్పిన విషయాన్ని ఆయన తిరిగి సైంటిఫిక్గా కొంత చెప్పగలిగాడు ఈ తమో గుణము, రజోగుణం, సాత్విక గుణాల గురించి. అలాగే మన భగవద్గీతలో చెప్పిన కర్మ మార్గము, ధ్యాన మార్గము, అలాగే జ్ఞాన మార్గము, ఈ 3 మార్గాలనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంకో విధంగా ఈగో, సూపర్ ఈగో అనే వాటిని విశ్లేషిస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ధ్యానము, పిరమిడ్ యూస్ చేసుకుని కాస్మిక్ ఎనర్జీని పెంచుకుంటూ పోవడం అనేది మనలోని ఎమోషన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ ఇంప్రూవ్ చేస్తుంది. తద్వారా లెఫ్ట్ బ్రెయిన్ కూడా, అంటే గైడెన్స్ ఏదైతే ఈ రైట్ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఈ యొక్క మేల్ ఎనర్జీని కూడా మన పాజిటివ్ ఎనర్జీ, ఈ మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ డెవలప్ అవ్వడంలో ఈ మేల్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది. ఇటు మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ. కేవలం ఆడవాళ్ళు ఫీమేల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళు మేల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరైనా కూడా వ్యక్తిత్వ వికాసంలో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అలాగే ఫుల్ మూన్ డే రోజు ఎక్కువ పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఈ ఫీమేల్ ఎనర్జీ తాలూకు ఎమోషన్స్ని టచ్ చేసే యొక్క ఛార్జ్డ్ పార్టికల్స్ అవి. దానివల్ల ఎవరికైతే మేల్ ఎనర్జీ సరిగ్గా గైడెన్స్ లేదో వాళ్ళకి ఒత్తిడిగా ఉంటుంది. ఎవరికైతే ఈ మేల్ ఎనర్జీ చక్కగా డెవలప్ అయిందో వాళ్ళకి ఎంతో యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇదెంతో సైంటిఫిక్ స్టడీ ఇది. మనకి మెడిటేషన్ చేయడం వల్ల, పిరమిడ్లో కూర్చోవడం వల్ల కాస్మిక్ ఎనర్జీ రావడము, మన ఎమోషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఏకత్వాన్ని డెవలప్ చేసుకోవడము, అలాగే నెమ్మదిగా ఎడ్యుకేషను, అలాగే ఒక మంచి కల్చర్ వల్ల సరైన విధంగా మేల్ ఎనర్జీని కూడా డెవలప్ చేసుకొని పూర్తిగా ఈ రెండు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ బ్యాలెన్స్ ఉంటూ రెండు పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే శాస్త్రం ఇది. థ్యాంక్ యూ.